Yes, Dheeraj Garu will speak now. ముందుగా నిన్న చాలా ట్రాజిడిక్ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలుది. అందరం కర్నూలు ఇన్సిడెంట్‌లో లైఫ్స్ కోల్పోయిన వాళ్ళ కోసం ఒక్క 2 మినిట్స్ మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి తెలిసిన వాళ్ళకి నేను తెలుసు కానీ చాలామందికి నేను తెలీదు. సో అంటే నా గురించి చాలామందికి తెలీదు. సో బేసికల్లీ మే రొటేషన్ కోసం సినిమాలు చేయము. ఖాళీగా ఉన్నాం కదా అని సినిమాలు చేయము. ఏదైనా ఒక కథని గట్టిగా నమ్మితే ఆ కథని ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దడానికి ఎంత దూరమైనా వెళ్తాం. ఒక మంచి సినిమా చూస్తే అది జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎంత కష్టమైనా పడతాం, ఏదైనా చేస్తాం. మేము చాలా అంటే నా వరకు నేను చాలా తక్కువ సినిమాలు ఒక 10 సినిమాలు చేసిన లైఫ్‌లో 10 గుర్తుండిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాకు అలాంటి తక్కువ సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నేను ఫీల్ అయ్యే సినిమా 'గర్ల్ ఫ్రెండ్'. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఈ సినిమాతో జర్నీ, ట్రావెల్ అంతా నా లైఫ్‌కి ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే కొన్ని కథలు చెప్పడానికి గర్వపడాలి. ఈ సినిమా మా అందరికీ ఫస్ట్ మనీ తర్వాత వస్తుంది. మనీ కన్నా ముందు ఫస్ట్ నాకొక సాటిస్ఫాక్షను, ఒక ప్రౌడ్‌నెస్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినందుకు ఉంది. నా దగ్గరికి ఈ కథ ఫస్ట్ నన్ను నమ్మి నాకు చెప్పి నాతో చేయించిన రాహుల్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అంటే కొన్ని సినిమాలు దొరకడం అదృష్టం. ఆ అదృష్టం నాకు కలుగజేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారితో నాకు ఈ లాస్ట్ 5 ఇయర్స్‌గా చాలా మంచి జర్నీ ఉంది. క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ బ్రదర్స్ కన్నా ఎక్కువ. తను నమ్మిన కంటెంట్, తను చెప్పాలనుకునే కథ, తను తీయాలనుకున్న సినిమా సపోర్ట్ చేసి తీయించాము. సో దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ తను తీసిన కంటెంట్ మీ అందరు త్వరలో చూస్తారు. దాని తర్వాత కంటెంట్ గురించి మీరందరూ తప్పకుండా మాట్లాడతారు. మేము ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతామని నమ్మకంగా ఉంది. ఈ కథ రష్మిక గారికి చెప్పిన తర్వాత రష్మిక గారు సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా ఫస్ట్ సక్సెస్. రష్మిక గారు లేకపోతే ఈ సినిమా లేదు. ప్రాబ్లీ మేము వేరే వాళ్ళతో చేయలేమేమో ఈ సినిమా. ఈరోజు ఈ సినిమా కంప్లీట్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చామంటే వన్ అండ్ ఓన్లీ రష్మిక గారి వల్ల. ఆవిడ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి షేర్ చేసుకోవాలని ఒక 1 ఇయర్ నుంచి నా మైండ్లో ఉంది. ఆ సందర్భం నాకు రాలేదు. ఈ కథ విన్న తర్వాత రష్మిక గారు ఓకే చేసిన తర్వాత నేను రష్మిక గారి మేనేజర్ని 2 డేస్ ఫాలో అప్ చేశా కలుద్దామని. సో బేసికలీ రెమ్యునరేషన్ మాట్లాడదామని. 2 డేస్ తర్వాత మేనేజర్ పెద్ద రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేను రష్మిక గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ ముందు ఈ సినిమా తీయండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి, ఈ సినిమా నేను రెమ్యునరేషన్ రిలీజ్ తర్వాతే తీసుకుంటాను, నాకు ముందు ఏమీ వద్దు అని చెప్పి మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఇంత డ్రైవ్ చేశారు, ఇంత దూరం తీసుకొచ్చారు. సో అంటే ఒక సినిమా ఆ మాట మాకు చాలా పెద్దది. అంటే ఒక కథని ఎంత నమ్మారో, ఒక సినిమా మమ్మల్ని మా మీద ఎంత నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో నేను నిజంగా అసలు అంటే చాలామంది స్టార్స్ ఉంటారు. ఈ సినిమా షూటింగ్ మేము ఎలా చేసామంటే రష్మిక గారు బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప 2' వేరే ఫిలిమ్స్ అంటే బాంబే, హైదరాబాద్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్
జరుగుతున్న టైంలో ఆ గ్యాప్లో మేము ఈ సినిమా చేసాం. అంటే మా సినిమాకి డేట్స్ ఇవ్వడం కోసం రష్మిక గారు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ సరిగ్గా నిద్రపోలేదు. అంటే 2-3 అవర్సే నిద్రపోయారు పర్ డే. నైట్ అంతా 'పుష్ప 2' షూటింగ్ చేసి నైట్ 2:00 ప్యాకప్ చేసుకున్న తర్వాత మార్నింగ్ 7:00కి మా సెట్‌లో విత్ మేకప్ ఉన్నారు. వేరే సినిమా కోసం ఫారెన్ వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ హైదరాబాద్లో 4:00 ల్యాండ్ అవుతే అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోనే రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:00కి మా సెట్లో రెడీగా ఉన్నారు. అంటే ఇలాంటి థింగ్స్ చేయడం, అంటే ఇలా వర్క్ చేయడం, ఈ డెడికేషన్, ఈ హార్డ్ వర్క్ చాలామంది స్టార్స్ ఉన్నా అందరిలో ఉండదు. సో ఇది నాకు నిజంగా అనిపించే రియల్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ స్టార్ అండ్ సో కాల్డ్ అదర్ బాలీవుడ్ స్టార్స్. అంటే తను పాన్ ఇండియా స్టార్, బట్ స్టిల్ ఇంత డిఫరెన్స్ ఈ మధ్యకాలంలో అసలు నేను చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. మా సినిమాకి తను ఇచ్చిన సపోర్ట్, తను మా సినిమాకి రియల్ హీరో, మా అందరి హీరో. ఈ సినిమాకి రష్మిక గారితో పాటు అంతే ఈక్వలెంట్ పర్ఫార్మర్ హీరో కావాలి. మేము చాలామందిని చూసాము. మాకు దసరా తర్వాత మాకొక జెమ్ డైమండ్ దొరికారు, అది దీక్షిత్. అంటే ఈ సినిమా తర్వాత దీక్షిత్తో తెలుగులో కంటిన్యూస్గా సోలో సినిమాలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ 10 ఇయర్స్ సినిమాలు చేస్తూనే ఉంటారు తెలుగులో. అంటే అదర్ లాంగ్వేజ్లో కూడా తను చేస్తున్నారు కాబట్టి తెలుగుకి ప్రిఫరెన్స్తో, తెలుగుకి ఇంపార్టెన్స్తో తెలుగు సినిమాలు బాగా ఎక్కువ చేస్తారని చెప్తున్నాను. ఈ సినిమాకి మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన మా డిఓపి కృష్ణన్ వసంత్ గారు అండ్ అదర్ టెక్నీషియన్స్, స్పెషల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్. తను ఇవాళ రావాల్సింది, అంటే వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. స్పెషల్ థ్యాంక్స్ టు హేషామ్ గారు, మాకు సపోర్ట్ చేసి మంచి మ్యూజిక్, మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ థింగ్ అంటే అప్పుడు మాట్లాడినవారేమో అని ఇప్పుడే మాట్లాడుతుంది. నాకు గాడ్ ఫాదర్, మా అందరికీ ఆయనే ఇన్స్పిరేషన్, అరవింద్ గారు. అరవింద్ గారు లేకపోతే నా జర్నీ లేదు, నేను ప్రొడ్యూసర్ అయ్యేవారిని కాదు, నేను అసలు ఏమీ లేదు. ప్రాబ్లీ అక్కడెక్కడో కూర్చొని మీ అందరితో పాటు నేను కూడా పాసెస్ తీసుకొని వచ్చేవాడిని ఈవెంట్కి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను నిలబెట్టిన అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదైతే ఎంతసేపైనా చెప్పొచ్చు సార్. దాని థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ చెప్పాను కానీ బంచ్ కాదు, నాకు బ్రదర్స్. నన్ను ఈ సినిమా జర్నీలో ఫస్ట్ నుంచి, సినిమా కాదు దీని ముందు సినిమాల జర్నీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేసిన మా వాసు గారు, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అంటే వాళ్ళని నేను ఎప్పుడు గెస్ట్లుగా ఫీల్ అవ్వలేను. సో లేదన్న ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. బన్నీవాస్ గారు గెస్ట్ కాదన్నారు.